పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కల్కి 2880 మూవీ పైనే ఉంది. కుదిరినప్పుడల్లా రాజాసాబ్ షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నారు. ఇక కల్కి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూనే రాజాసాబ్ కి కూడా సమయం కేటాయిస్తున్నాడు ప్రభాస్. రాజాసాబ్ మామూలు ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ సినిమా ప్రభాస్ స్థాయిలో మారుతి తెరకెక్కిస్తుండటంతో భారీ గ్రాఫిక్స్లు ఫైట్లు అలాంటివి ఏమీ లేకుండా సింపుల్ గా తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే 70% పైగా పూర్తయిందంట. ఇక రాజాసాబ్ గురించి తాజాగా ఓ అప్డేట్ అయితే వచ్చింది. రాజాసాబ్ సినిమా తర్వాతి షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో అజీజ్ నగర్ లో ఓ చోట భారీ సెట్ ను రెడీ చేస్తున్నారట మేకర్స్. ఆ సెట్ పూర్తిగా రెడీ కాగానే ప్రభాస్ రాజాసాబ్ సెట్స్ లో అడుగు పెడతాడని సమాచారం. ఇక ఈ సినిమాలో ఇప్పటికే 3 పాటలు కూడా షూట్ అయిపోగా త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి రెడీ అవుతుంది. మారుతి ప్రభాస్ ని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ప్రభాస్ లేని కొన్ని కీలక సన్నివేశాలని కూడా ఇతర తారాగణంతో షూట్ చేస్తున్నాడు. ప్రభాస్ కి వీలైనప్పుడు తనతో షూట్స్ పూర్తి చేస్తున్నాడు. ఇక రాజాసాబ్ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యి 1.5 పైనే అయిపోతుంది. ఇప్పుడప్పుడు షూటింగ్ కి సంబంధించిన కూడా లీక్ అయ్యాయి. ప్రభాస్ లో చాలా ఏళ్లుగా మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ ని మాత్రం ఫ్యాన్స్ కి పక్కగా అందిస్తారని మారుతి పలు ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది. ఇక రాజాసాబ్లో 3 హీరోయిన్లు నటిస్తుండగా ఇప్పటికే మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ సెట్స్ లోకి అడుగుపెట్టగా రీసెంట్ గా ఈ స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యారు. ఇక రాజాసాబ్లో జిష్ణు సేన్ గుప్తా, యోగి బాబు, బ్రహ్మానందం, సప్తగిరి కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ని కూడా పండుగ సందర్భంగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇకపోతే ఈ సినిమా గురించి ఒక గుడ్ న్యూస్ వినిపిస్తుంది. ప్రభాస్ కి బాగా సన్నిహితుడైన ప్రభాస్ సీను ఈ సినిమా గురించి ఒక అప్డేట్ ఇచ్చారు. రాజాసాబ్ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుందని, పాన్ ఇండియా సినిమా కంటే కూడా మంచి బెటర్ కంటెంట్ అని చెప్పుకొచ్చాడు ప్రభాస్ సీను. అయితే ప్రభాస్ ని ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూసి చాలా రోజులైన తరుణంలో మళ్ళీ ప్రభాస్ అలాంటి సినిమా చేస్తే చాలా మందికి ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. ప్రభాస్ సీను రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదొక డిఫరెంట్ కైండ్ కమ్ సినిమా అని, ప్రభాస్ మునుపెన్నడు చూడని విధంగా ఈ సినిమాలో కనిపిస్తారని, ప్రభాస్ లోని అనేక యాంగిల్స్ ఈ మూవీలో చూస్తారని చెప్తూ వచ్చాడు. ఏదేమైనా ఈ సినిమా కోసం కూడా ఆడియన్స్ చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ చేస్తున్న కల్కి సినిమా తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.